గారికి నమస్కారాలు. ఈ యొక్క స్టాల్స్ ఇనాగ్రేషన్కి వచ్చిన గుప్తుల గారికి మరి గత 1 year లో ఎటువంటి విజయోత్సవాలు సంఘటనలు విజయం కలిగించినటువంటి దాంట్లో భాగంగానే టోటల్గా 14 స్టాల్స్ భయం అవసరం లేదు, లోడ్ చేయలేదు. ఎందుకంటే మనం లోడ్ చేస్తే అపాయం జరిగే అవకాశం ఉంటుంది, యాక్సిడెంటల్ ఫైట్ జరుగుతుంది కాబట్టి ఇలా అనగానే సిచ్యువేషన్ అంటే చూసినా అట్లా ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనం ఏదైతే లేదు బుల్లెట్ కార్ట్రేజెస్ ఇది ఉన్నాయి కదా, వీటిని ఇలా మనకు 10 rounds పడుతూ ఉంటాయి. బట్ మనం ఏంటంటే మ్యాక్సిమం కెపాసిటీ కోసం అనేసి 5 rounds మాత్రమే ఫిల్ చేసుకుంటాము. దీని యాక్యురసీ బాగుంటుంది. మనం ఇప్పుడు ఇండియా మేడ్ చేసింది ఇన్సాస్, ఇది మనకు సింగిల్ లో ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు డౌన్ లో ఉంది కదా సింగిల్ మోడ్. రష్యన్ ఇది ఘాతక్ సార్, ఏకేకి అప్డేట్ గా ఘాతక్ వచ్చింది. पूरे फेल हो गए. नमस्कार सर. कब మైండ్ వాళ్ళకి చెప్పండి. ఇది చెప్పండి సార్. అన్హెల్డ్ పెట్టారు సార్. మొత్తం రష్టాప్పుడు ఇప్పుడు ముందు పెట్టారు సార్. అంటే సార్ అన్నప్పుడు మీరు చెక్ చేస్తాం సార్. అందరూ మనకు ఏమంటే ఏముండదు సార్, ఏం రాదు సార్, ఏ సౌండ్ రాదు సార్, ఏం లేదు ఏం రాదు సార్. బాంబులు ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఇప్పుడు హెలికాప్టర్లో కానీ లేకపోతే ల్యాండ్లో కానీ చెక్ చేయాలి. తమ్ముడు అంటే వాళ్ళు మర్డర్ చేసుకుని దొరకట్లేదు. ఎఫ్ఐఆర్ ఏముంటుంది, ఎంక్వైరీ ఏముంటుంది. ఇప్పుడు లేదు, అది కాదండి ఉన్నాయి సార్. ఇక్కడ పోయినా సంథింగ్ కొంచెం వర్క్ ఏంటంటే సార్, స్కూళ్ళల్లో కాలేజీలలో ఉమెన్ వర్క్ ప్లేస్లలో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం సార్. మళ్ళీ అట్లే మఫ్టీలో సార్, యూనిఫామ్ లేకుండా మఫ్టీలో బస్ స్టాండ్లలో, తర్వాత వర్క్ ప్లేస్లలో, స్కూల్ దగ్గర సార్ నిఘా పెడతాం సార్. మఫ్టీలో ఉండి ఎవరైనా అమ్మాయిలను అబ్బాయిలు వేధిస్తుంటే రెడీ హ్యాండెడ్ పట్టుకొస్తాం సార్. ఇది ఒకటి మెయిన్ ఏమిటంటే సార్, స్టేషన్కి వెళ్తే విక్టిమ్ కానీ మహిళ కంప్లైంట్ కానీ తెలుస్తుంది. మా షూటింగ్కి ఎవరు కూడా రానవసరం లేదు సార్, ఓన్లీ ఫోన్ ద్వారానే మాకు చెప్పవచ్చు సార్. సెక్సువల్ హారాస్మెంట్ కానీ సార్, బైక్ మీద అమ్మాయిలను ర్యాష్ డ్రైవ్ చేసుకుంటూ తగులుకుంటూ పోవడం సార్, వాళ్ళని కామెంట్ చేయడం సార్, అబ్బాయిలు అలా చేస్తుంటే మేము మఫ్టీలో వెళ్ళి రెడీ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకున్నాం. జైలు మనం ఫ్యామిలీ పిలిచి ఫోన్ ద్వారా మాకు చెప్పొచ్చు సార్. ఓకే, నార్మల్గా ప్రతి ఆఫీసర్కి సెట్ చేస్తాం సార్. మనం డైలీ మార్నింగ్ మనకు సెట్ కాన్ఫరెన్స్తో స్టార్ట్ అవుతుంది సార్. డైలీ మార్నింగ్ మనకి సెట్ కాన్ఫరెన్స్తో స్టార్ట్ అవుతుంది సార్. హైయర్ ఆఫీసర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ట్రాన్స్మిట్ చేస్తాం. ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ యూజ్ చేస్తాం సార్. ఏదైనా దొంగతనం కానీ మర్డర్ కానీ జరిగినప్పుడు ఆ దొంగతనం జరిగిన క్రైమ్ సీన్లో అఫెండర్ ఎవరైతే ఆబ్జెక్ట్స్ తాళం కానీ బీరువా కానీ ఏమైనా హ్యాండిల్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ స్విచ్ కూడా వేయచ్చు. అలాంటి ఆర్టికల్స్ ఎవరైతే దొంగ ఫింగర్ ప్రింట్స్ డెవలప్ చేస్తాం సార్. శాంపుల్గా మనకు ఏదైనా ఆర్టికల్ దబ్బా ముట్టుకున్నాడు పాత్ర,
చిన్న లాకర్ దానిపైన సార్ వీటిని మనం ఇట్లా లిఫ్ట్ చేసుకుంటాం. లిఫ్ట్ చేసి ఇక్కడ టైం పడుతుంది మనకు డిఫరెంట్ పౌడర్స్ మనకు ఒకటేసారి 7 షెల్స్ పెట్టేస్తూ మాబుపై చెదరగొట్టడానికి మనకి ఎంత డిష్ ఇది మనం కొంచెం సేఫ్టీ ఉండకపోవచ్చు, కానీ ఇందులో మనకు ఫుల్ సేఫ్టీ ఉంటుంది. ప్లస్ మనం ఎంత దూరమైనా కూడా మాబు దూరాన్ని వెంబడించవచ్చు, కూడా మనం పరిగెత్తించవచ్చు. దాని యొక్క ప్రత్యేకత సార్, అందులో షెల్స్ పెట్టి మనం లాస్ట్లో మీ ఇంట్రెస్ట్ బట్టి మనం పెంచవచ్చు షెల్స్. రైట్ గట్టిగా చెప్పట్టు. గట్టిగా చెప్పట్టు. డాగు దాన్ని కనిపెట్టడం జరుగుతుంది. అందరూ కనిపెట్టిన తర్వాత గట్టిగా చప్పట్లు కొట్టాలి. దగ్గర అది ఆగింది కాబట్టి అందులో పేలుడు పదార్థం ఉన్నదని తెలియజేయడం జరిగింది. గట్టిగా చప్పట్లు అందరూ పెట్టి మిడిల్లో పెట్టి. షాడో అండ్ 2 రాంబో. ఇంట్రొడ్యూస్ దీని మీద కొన్ని మార్పులు కూడా ఇదిగో పిల్లలు పెట్టుకో ఎవరు పోస్తారమ్మా సైడ్ ప్లీజ్. ఇలాంటి అదే అయిపోతారు. జిల్లాలో మనం ఒక పోలీస్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ పోలీస్ డేలో మనం అన్ని స్టాల్స్ ఏర్పాటు చేశాము. పోలీస్ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, మన దగ్గర ఏమేమి వింగ్స్ ఉంటాయి, ఆ స్కూల్ పిల్లలకి ఇక్కడ పిలిచి వాళ్ళకి మొత్తం పోలీస్ ఫంక్షనింగ్ ఏముంటది,
మన షీ టీమ్ ఏంటి, మన దగ్గర డాగ్ స్క్వాడ్ ఉంటుంది, డాగ్ స్క్వాడ్ ఫంక్షన్ ఎట్లా చేస్తుంది, బ్యాండ్ ఏంటి, ఆ ఫింగర్ ప్రింట్ డివైస్ ఏంటి అన్ని వాళ్ళకి చూపిస్తాము, వాళ్ళకి అవగాహన కూడా వస్తుంది. అది కాకుండా ఈ లాస్ట్ 1 year లో మనం ఏమేం మంచి అచీవ్మెంట్స్ మనది ఉన్నాయి అది వీళ్ళ అందరు పిల్లలకి మనం చూపించాము. సో వాళ్ళకు కూడా పోలీస్ చూసి మోటివేట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక సివిలియన్ వాళ్ళకు కూడా ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళ పైన. ఆ ఉద్దేశంతో కూడా వీళ్ళకి ఇక్కడ పిలవడం జరిగింది. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓవైపు పోలీస్ డే ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో, మరోవైపు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గౌరవ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో పలు సంక్షేమ కార్యక్రమాల అమలు లబ్ధిదారులకు అందజేసేటువంటి కార్యక్రమం చేసేటువంటి సందర్భంలో జిల్లాకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు పెద్దలు మానకొండూరు సంబంధించినటువంటి శాసనసభ్యులు డాక్టర్ సత్యనారాయణ గారు, అదేవిధంగా గౌరవనీయులు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారితో సహా ఇక్కడ సిరిసిల్లాకు సంబంధించినటువంటి ఇతర ప్రజాప్రతినిధులు అందరం కూడా పోలీస్ డేలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకొని సంవత్సర కాలంలోనే ఓవైపు సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని 2 కళ్ళలాగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అందరు మంత్రులు కూడా చక్కటి ప్లాన్ తోటి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథకంలో తీసుకుని పోతున్న వైనాన్ని ప్రతిరోజు ఒక పండుగ రూపంలో జరుపుతున్నటువంటిది మనం చూసినాం. మహబూబ్ నగర్లో వ్యవసాయ రైతు పండుగ, రైతులందరినీ పిలుచుకోండి. రైతులకు ఈ దేశంలోని ఒక చరిత్ర, 25 లక్షల కుటుంబాలకు రైతులకు 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేసుకున్నాం. వరంగల్లో మహిళా పండుగ, గతంలో రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పావుల వడ్డీకి రుణాలు ఇచ్చి వడ్డీ రుణాలు ఇచ్చి మహిళా తల్లులు లక్షాధిగా మార్చాలని చేపట్టి సంక్షేమ కార్యక్రమం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యంలో ప్రతి తల్లిని కోటీశ్వరుగా మార్చాలని తీసుకునే కార్యక్రమంలో ఈ జిల్లాకు 600 కోట్లు శ్రీనిధి ద్వారా బ్యాంకు లీకేజ్ ద్వారా కేటాయింపబడి ఇప్పటికీ 430 కోట్లు ఆడతల్లులకు ఇచ్చినటువంటి సందర్భంలో వరంగల్లో మహిళా పండుగ చేసుకున్నాం. పెద్దపల్లిలో యువ వికాసం 54,000 పైచులకు ఉద్యోగాలు చేసుకొని ఈరోజు ఉద్యోగస్తుల పండుగ కూడా జరుపుకున్న సందర్భంలో ఇక్కడ ఈరోజు పోలీస్ డేలో ఏదైతే ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలను కాపాడే అంశంలో కానీ ఉగ్రవాదుల చర్యలు కానీ తీవ్రవాద చర్యలు పెరగకుండా చూసేటువంటి బాధ్యత చూస్తున్నటువంటి ఎస్పీ గారు ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన విద్యార్థులు తీసుకొని వచ్చి ఇక్కడ ఒక స్టాల్స్ని ఏర్పాటు చేసి తుపాకుల నిర్వహణ, తుపాకులు ఏ సమయంలో వాడేటువంటి కార్యక్రమాన్ని చూపెట్టడంతో పాటు ఏదైనా నేరాలు జరిగినప్పుడు, మర్డర్ జరిగినప్పుడు కానీ, మానభంగం జరిగినప్పుడు కానీ, లేదా దొంగతనం జరిగినప్పుడు కానీ వారిని పట్టుకోవడానికి ఉపయోగించేటువంటి సాధనాలను ఈరోజు మనకు డాగ్ స్క్వాడ్ను కూడా చూపెట్టడం జరిగింది. 3 డాగులు ఏవైతే ఒకటి మర్డర్ జరిగినప్పుడు కానీ, ఒకటి దొంగతనం జరిగినప్పుడు కానీ, ఇతర గంజాయికి సంబంధించిన ఉన్నప్పుడు చూపెట్టేటువంటి డాగ్స్ కూడా పరిచయం చేయడం. అదేవిధంగా పోకిరీలు ఎవరైనా ఆడపిల్లల్ని ఏమైనా ఇబ్బంది పెడతా ఉంటే షీ టీం ఏ విధంగా వారిని రక్షిస్తుంది అనేటువంటిది చూపెట్టేటువంటి కార్యక్రమం. లేదా ఇప్పుడు అల్లర్లు జరిగినప్పుడు ఆ అల్లర్ను ఆపడానికి చూపెట్టేటువంటి సాహసోపేతమైనటువంటి పోలీస్ యంత్రాంగంతో చూపెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు చూపెట్టేటువంటి సందర్భాన్ని ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని నిజంగా ఎవరికైనా సెలవు ఉంటుంది కానీ పోలీసులకు సెలవు లేకుండా దసరా వచ్చినా, దీపావళి వచ్చినా ప్రతిరోజు రోడ్లపైనే ఈరోజు ప్రజల చూపెట్టడం అనేది భావితరాల పౌరులు అంటే నేటి విద్యార్థులు భారత పౌరులు కాబట్టి వారికి అవగాహన కల్పించే కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. అదే ఇప్పుడు జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందివ్వబోతుంది. ఈరోజు ప్రజా సంక్షేమ ప్రభుత్వం ద్వారా ప్రజా పండుగ సంవత్సరం జరుగుతున్నప్పుడు విజయోత్సవ పాలనలో ఈరోజు 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మనం చేసుకొని పోతున్నాం. గత ప్రభుత్వం సంవత్సర కాలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల ఆవిష్కరించుకుందన్న ఆలోచన రాని సందర్భం అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరింపజేసేటువంటి కార్యక్రమంతో పాటు రేపటి రోజు నల్గొండలో కూడా ఒక పెద్ద ఎత్తున ఒక సభను నిర్వహించుకున్న పండుగ వాతావరణంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అంటే 7 లక్షల కోట్ల అప్పుల్లో గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చినప్పుడు కూడా ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్న సందర్భం. గత 20వ తేదీన ఇదే జిల్లాకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ జిల్లాలో ఇంచుమించు 1000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా భూమి పూజలు చేసి ప్రారంభోత్సవం చేసిపోయినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
పేద బడుగు బలహీన ప్రజల అభ్యున్నతి కోసం, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతూ ముందుకు పోతుంది. అటు విద్యార్థి రంగం కానీ, యువత రంగం కానీ, మహిళా రంగం కానీ, ఇప్పుడు నేతన్నలు అటు రైతన్నలకు సంబంధించి నేతన్నలు కూడా ప్రజల చిరకాల కోరిక. ఈ జిల్లాకు సంబంధించి యార్ను డిపో 50 కోట్లతో ఆ రోజు మంజూరు చేసుకున్నాం. ఈ రోజే యార్డును కూడా సబ్సిడీ మీద టెస్కో ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభం చేసుకున్నాం. ఈరోజు ఈ జిల్లాను ధార్మిక క్షేత్రంగా మనం పిలుచుకుంటున్నాం. కార్మికులకు ఉపయోగపడేటువంటి యార్ను డిపోను 50 కోట్లతో మంజూరు చేసుకున్నాం. ధార్మిక క్షేత్రం రాజన్న ఆలయానికి కూడా ఇంచుమించు 100 కోట్ల పైచీలకు అన్నదాన సత్రంతో పాటు ఆలయ విస్తీర్ణ కూడా నిధులు మంజూరు చేసుకున్నాం. అంటే అన్ని వర్గాలను ఈరోజు ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ముందుకు తీసుకుని పోయేటువంటి కార్యక్రమం చేస్తున్నమాట ఈ సందర్భంగా చెప్తూ, ఈనాడు ఇక్కడ గౌరవ కలెక్టర్, గౌరవ ఎస్పీ గారి ద్వారా ఏదైతే ప్రజాపాలనలో భాగంగా విజయోత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఈ కార్యక్రమం తీసుకోవడం అభినందనీయమైన మాట ఈ సందర్భంగా చెప్తూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను.